ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. దేవునితో ఎలా నడవాలి? దేవునితో సంబంధమే మన ప్రాధాన్యత అయితే ఆయన మన మార్గాన్ని నిర్దేశిస్తానని తెలుసుకొని మనము విశ్రాంతి తీసుకోవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలెతును కనెను. హానోకు మెతూషెలెతును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు నడక తండ్రితో చాలా దగ్గరగా ఉందని దేవుడు అతన్ని తీసుకున్నాడు అని లేఖనాలు వెల్లడిపరుస్తున్నాయి. ఈ లేఖనము హానోకు చనిపోలేదని, నేరుగా ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళబడ్డాడు అని సూచిస్తుంది. ఇదే విధమైన సాన్నిహిత్యాన్ని అనుసరించాలని హానోకు తన పిల్లలను కోరినప్పుడు అది దేవునికి సంతోషాన్నిచ్చింది. ప్రభుతో శక్తివంతమైన నడక యొక్క అంశాలను మనము పరిగణించాలి. సయోధ్య, రీకన్సిలేషన్. సయోధ్య పదానికి అర్థము దేవుడు మన వైపు కదులుతున్నాడు. అంటే బాధ్యత అంతా దేవునిదే కాబట్టి మనము ఆనందంగా ఉండగలము. క్రీస్తు యొక్క శిలువ ద్వారా దేవుడు ఇప్పటికే మనము దిశలో తన కదలికను చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. సమస్తమును దేవుని వలన అయినవని, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. దేవుని నమ్మడము యేసు ద్వారా ఆయనతో సన్నిహితంగా నడవడానికి దేవుడు మనకు కావలసినవన్నీ అందిస్తాడనే విశ్వాసము మనకు ఉండాలి. ఒప్పందం. దేవుడు మనతో ఉండాలనుకుంటున్న సాన్నిహిత్యాన్ని మెచ్చుకోవాలంటే ఆయన కుమారుని గురించి, ఆయన వాక్యం గురించి, సంఘము మరియు పాపము గురించి లేఖనాలు బోధించే వాటితో మనము ఏకీభవించాలి. ఫెలోషిప్, సహవాసము. సాధారణ పరస్పర అవగాహన లేకుండా, పరస్పర సాన్నిహిత్యము లేకుండా మన సంబంధాలు ఏ విధంగా విచ్ఛిన్నమవుతాయో ఆ విధంగా ఆయనతో మనము సమయం గడుపుతున్నప్పుడు దేవునితో మన సాన్నిహిత్యము బలహీనపడుతుంది. విశ్వాసం యొక్క నడక ఒక అందమైన ప్రయాణము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనము అన్నింటికంటే ప్రభువును వెతికినప్పుడు ఆయనే మన మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఆయనతో నడిచే కృపను దేవుడే దయచేయునుగాక. ఆమేన్.